శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. పరమాత్మ సిద్ధించడానికి, పుణ్యము మోక్షము కలగడానికి అందరూ తీర్థయాత్రలు చేస్తారు. ప్రాచీన భారతావనిలో సాధువులు, సంతులు, యోగులు, మునులు, అఘోరాలు వీళ్ళందరూ తీర్థయాత్రలు చేసి పునీతులైన వారే. ఇలా చేయడము పుణ్యప్రదం అంటారు. అందుకే ఈనాడు కుంభమేళాలో కొన్ని కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు. ఎప్పుడూ చూడనటువంటి, ఎవరికీ తెలియనటువంటి సాధువులు, గురువులు, సన్యాసులు, అఘోరాలు ఆ ప్రయాగలో కుంభమేళాలో స్నానం చేయడానికి రావడము ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని చేకూరుస్తుంది. మహానుభావులైన వారు నదీ నదాలలో స్నానాలు చేస్తూ ఉంటే మనబోటి వారందరికీ కూడా ఆదర్శం. పుణ్యప్రదం కాబట్టి మనం కూడా ఆచరిస్తాము. కానీ తీర్థయాత్రల వల్ల పుణ్యం లభించడం అటుంచి అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ తీర్థయాత్రకు ఎక్కడికి వెళ్లకుండా శరీరాన్ని, మనసును అదుపులో ఉంచి సమాధిగతులైనట్టయితే పరమాత్మ కనిపిస్తాడని మహానుభావులెందరో, కాలజ్ఞాని, సంఘ సంస్కర్త, వేదాంతి, అవతార పురుషులైనటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాళికాంబ సప్తశతిలో 7 కొండలెక్కి చూడబోయిన వాడు కలతలంది బోడి తలగవచ్చు, 7 మెట్టులెక్కి క్షింపమోక్షం కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. అన్ని కష్టాల కోర్చి తిరుపతికెళ్ళి 7 కొండలెక్కి స్వామివారి దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకొని దండం పెడుతున్నాం. ఇది చాలామంది భక్తులు చేస్తున్నటువంటి తప్పు. బ్రహ్మంగారి యొక్క ఉద్దేశం ఏమిటంటే స్వామివారిని కళ్ళు తెరుచుకొని దర్శించండి. ఇంత దూరం నుంచి వెళ్ళి కళ్ళారా స్వామివారిని చూడకుండా కళ్ళు మూసుకొని దండం పెడుతున్నాము. అలాంటి తప్పు చేయకండి, కళ్ళు తెరిసే దర్శించమంటారు ఆయన. తిరుపతికి వెళ్ళిన వారు గుండు చేసుకొని రావడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. తిరుపతికి వెళ్ళే ముందు తను ఎలాంటి వాడో, వెళ్ళి గుండు కొట్టుకొని వచ్చిన తర్వాత కూడా స్వభావంలో ఏమి మార్పు లేదు. ఏం ప్రయోజనం? ఇన్ని కష్టాల కోర్చి ఎలా వెళ్తున్నారో అలాగే తిరిగి వస్తున్నారు. మార్పు రావాలి అనేదే భావన. ఇక ఇంత ఖర్చు పెట్టుకొని ఇన్ని కష్టాలు పడిపోవడం కంటే మనలోని 6 చక్రాలను ఛేదించి పైన ఉన్న 7వదైన సహస్రాన్ని దర్శించినట్టయితే సమాధి స్థితి కలుగుతుంది, భగవద్ దర్శనం కలుగుతుంది, పుణ్యము మోక్షం వస్తుంది. అందుకే ఇక ముందు ఎక్కడ దర్శనానికి వెళ్ళినా కళ్ళు తెరుచుకొని భగవంతునికి దండం పెట్టాలి. స్వాములు వారు తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు.